నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. ప్రభుత్వ కార్యాలయ భవనాల ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశం. ప్రమాదవశాత్తు చెరువులో పడే ఒక వ్యక్తి మృతి. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి ఆమె ఆర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని, ఆర్జీలు పెండింగ్లో ఉంచకూడదని పేర్కొన్నారు. స్వీకరించిన ఆర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సెక్షన్ సూపరింటెండెంట్ राज मीटिंग రోడ్ వైండింగ్లో గదిలో మైనస్ కాలేదు. అయితే 3 గుంటాస్కి 23 గుంటాస్ కనిపిస్తుందని 23 గుంటాస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్పుడు అక్కడ జే శ్రీనివాస్ అనే ఎంఆర్ఓ ఉంది బాసర్. రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ సోమవారం పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిర్మల్ మండలంలోని ఎల్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అల్లోల విద్యాసాగర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అలాగే నిర్మల్ పట్టణం శాంతినగర్లో గల కొరుపెల్లి మధుసూదన్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆయన నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి మనోధైర్యాన్ని నింపారు. పట్టణంలో రామ్నగర్కు చెందిన షేక్ అఫ్రోజ్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకుని మనోధైర్యాన్ని నింపారు. మాజీ మంత్రి ఐకేఆర్ వెంట మాజీ ఎంపీపీ అల్లోల గోవర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, గజేందర్, మహేష్, వినయ్, రవి తదితరులు ఉన్నారు. बताया पट्टी बन गई 4-5 दिन करके रह सकते, इसका दर्द कम होगा बोलते मरीज का ठंडा करने में लगा देंगे. तो वो क्या हुआ था, उससे रात को बहुत तकलीफ हुआ. तो बाद में रघु का నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. వివిధ కార్యాలయ భవన ఆస్తి పన్ను 2,64,33,344 కోట్లు బకాయిలు ఉన్నట్టు తెలిపారు. ఆయా శాఖల అధికారులు ఈ నెల 31వ తేదీలోపు పన్నులు చెల్లించాలని సూచించారు. ఆస్తి పన్ను బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లిస్తేనే నిర్మల్ మున్సిపాలిటీకి 5వ ఫైనాన్స్ నిధులు రావడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుంచి రావాలి. వేరే వేరే డిపార్ట్మెంట్స్ లైక్ కోఆపరేటివ్, రెవెన్యూ, ఫారెస్ట్. సో మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కొక్కరికి అన్ని నేమ్స్ చదువుతారు. నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఎంత డ్యూ ఉంది, మీ దగ్గర అమౌంట్ ఉంది. సిడిఎంఏ మేడం ద్వారా ప్రతిరోజు వాళ్ళు రివ్యూ చేసుకున్నారు.
సో రిక్వెస్ట్ యూ మీ దగ్గర అమౌంట్ ఉంటే ఇది కొంచెం అట్లీస్ట్ డ్యూ క్లియర్ చేయాలి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 5.8 crore 2.6 ఓన్లీ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది. సో మనకి మున్సిపాలిటీకి 5th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ రావడానికి ఇది కలెక్షన్ మొత్తం కంప్లీట్ ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ దెన్ ఇట్ విల్ నాట్ బి కంప్లీటెడ్. సో మీరు మీ హెడ్ ఆఫీస్ తో మాట్లాడండి, ఎవరైనాతో మాట్లాడండి. కొన్ని డిపార్ట్మెంట్ మోర్ దెన్ 10 lakh 4 lakh 5 lakh కూడా అమౌంట్ పెండింగ్ ఉంది. సో ప్లీజ్ ఇది క్లియర్ చేయించండి తొందరగా. 10 lakh కూడా ఉంది, కొన్ని ప్లేసెస్ లో 12 lakh కూడా ఉంది. కమిషనర్ గారు రిక్వెస్ట్ ఒక్కొక్కరిగా డిపార్ట్మెంట్ తో పాటు డిపార్ట్మెంట్ నేమ్, టోటల్ డ్యూ ఎంత ఉంది అది చదవండి. అండ్ ప్లీజ్ మీరు కూడా నోట్ చేయండి and try to clear these dues as soon as possible. Thank you, ma'am. Yes. Godam sir, 36,53,130 sir. Mandal Revenue Office Nirmal sir, 26,97,879 sir. EDSC Corporation 23 crore lakhs 53,956 sir. E Panchayat Raj JDP Office sir, 18,82,359 sir. E Panchayat Raj Jilla Parishad Office sir, the 14,52,676 sir. MRO 9,64,000 sir. Irrigation Office Nirmal sir, 9,63,400 sir. FCA Godam sir, 7,98,396 sir. MM Court Magistrate Court sir, 6,69,646 sir. నిర్మల్ జిల్లాలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్టీల్ వాటర్ బాటిళ్లను అధికారులకు పంపిణీ చేశారు. కలెక్టర్లోని వివిధ శాఖల అధికారులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడదని సూచించారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావంతో పాటు పర్యావరణానికి హాని కలిగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్త కళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Okay, many congratulations to District Officers Welfare Association. Zero officers. Steel water to party. దిలవర్పూర్ మండలంలోని కాల్వ తాండాలో సోమవారం అడవి పందుల గుంపు దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన జాదవ్ నరేష్ మొక్కజొన్న పంటకు ఉదయం వేళ నీరు పెట్టేందుకు వెళ్ళగా గుంపుగా ఉన్న అడవి పందులు దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలైన జాదవ్ నరేష్ను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అడవి పందుల నుండి రక్షణ కల్పించాలని స్థానిక రైతులు అడవి శాఖ అధికారులను కోరుతున్నారు. ఇక్కడ కొన్నూరు అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో 17, 18 తేదీల్లో 48 గంటల పాటు మహాధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ అనంతరం ఇచ్చే బెనిఫిట్ను అందజేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమను గుర్తించి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందేలా చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ధర్నాలు చేపట్టడం జరుగుతుందని, తమ సమస్యలను నెరవేర్చిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మేము 48 గంటల సమ్మెకు దిగినాం. ఎందుకనంటే మా సమస్యలు 23 సమస్యలు ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి మేము 1 సంవత్సరం అవుతుంది రిప్రజెంటేషన్లు ఇవ్వబట్టి, డైరెక్టర్ గారి దగ్గరికి నడవబట్టి, కమిషనరేట్కు నడవబట్టి, అయినా కూడా సమస్యల పరిష్కారం లేదు. జిల్లాకు 2 లీడర్ల చొప్పున మేము 33 జిల్లాల మనుషులము కమిషనర్ చుట్టూ తిరిగినాం.
డైరెక్టర్ చుట్టూ తిరిగినాం, అయినా సమస్య పరిష్కరించడం లేదు. రిటైర్డ్ చేసిండ్రు టీచర్లను, ఒక ఆర్డర్ కార్డు చేతిలో పెట్టిండ్రు, కానీ కనీసం వాళ్ళ బెనిఫిట్స్ చేతిలో పెట్టలే. వాళ్ళకు ఎలాంటి షరతులు లేకుండా వాళ్లకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. మరి వేస్తాన్న డబ్బులు 2 లక్షల టీచర్కి వేయాలా, ఆయాకు 1,00,000 రూపాయలు వేయాలా, అట్లాగే మినీ టీచర్లకు 2 నెలలు మాత్రమే మెయిన్ టీచర్గా జీతం వేసి 10 నెలల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది కరెక్టు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా. అంగన్వాడీ టీచర్లకు ఫస్ట్కు వేతనం లేకున్నా కనీసం టీఆర్ఎస్ ప్రభుత్వం 14 వరకు అన్నేసింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నుంచి మేమేమనుకున్నామంటే సెకండ్కి వేస్తాడో ఫస్ట్కి వేస్తాడు అనుకున్నాం. ఫస్ట్ లేదు, సెకండ్ లేదు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నాడు, గడిలు తొలగించేసిన దొరల పాలన పోయింది, సామాజిక పాలన అన్నాడు. ఈ పాలన ఎటుపోయింది? ఈ డబ్బులన్నీ ఎటుపోయినాయి? మరి అన్ని డిపార్ట్మెంట్లకు లేనిది ఓన్లీ ఒక అంగన్వాడీ టీచర్లకే డబ్బులు తక్కువ పడుతున్నాయా? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఒక కార్మికుడు బతకాలంటే 26,000 మట్టుకు అన్నా కూడా మేము 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. అయినా మాకు 18,000 వేతనం మేనిఫెస్టోలో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మేము అనుకున్నాం అబ్బా పర్వాలేదు అనుకున్నాం, బియ్య సౌకర్యం కల్పిస్తానన్నాడు. అది లేదు, ఇది లేదు. కనీస వేతనం కూడా అయ్యాక మాకు నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులల్లో నానా ఇబ్బందులకు గురి అవుతున్నాయి మా ఫ్యామిలీస్. మేము రోడ్డు మీద పడాల్సి వస్తున్నది. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవకుంటే 48 గంటల సమ్మెను మేము విరమించము, ప్రభుత్వానికి ఖబర్దార్ అని చెప్తున్నాం. మా కడుపు కాలుతుంది, మాకు ఆకలి అవుతుంది, మా పిల్లలు సరిగా తినడం లేదు, మా స్కూల్ ఫీజులు కట్టుకోవాలా. కేవలము అంగన్వాడీ ఉద్యోగము, అంగన్వాడీ టీచర్గా పనిచేస్తేనే ఇలా కుటుంబాలు నడిచే పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆయాలు, టీచర్లు మేము అడుగుతున్నది ఏంటంటే కనీస వేతనం అడుగుతున్నాము. మా కడుపు నిండుతలేదు, ప్రతి నెల జీతం కూడా ఇవ్వట్లేదు. ఈ నెల తప్పిందంటే ఆమె పుట్టబోయే బిడ్డ 6 సంవత్సరాల వరకు మేము సేవలు అందిస్తున్నాము. ప్రతి ఒక్క సేవలు అందించేటప్పుడు మేము ఏము తిని పని చేయాలా? మేము రేపు భార్యలను హింసించే పద్ధతులలో భర్తలు ఉన్నారు, భర్తలు పని చేయని వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఒక ఆడది బయటకు వచ్చి 30 ఏళ్లుగా పని చేస్తుంటే ఆ 30 సంవత్సరాల సీనియారిటీని కూడా చూడకుండా ₹1 కూడా మీరు వాళ్ళకి చెల్లించకుండా ఇంటికి పొమ్మని చెప్పిండ్రు. జూన్ 1 నుంచి ఆయాలను, టీచర్లను రిటైర్మెంట్ ఇస్తున్నామని చెప్పి జీవో పాస్ చేసిండ్రు. కనీసం నెల జీతం కూడా కట్టివ్వట్లేదు. వాళ్ళు ఏం ఇయ్యాల? వాళ్ళు 30 సంవత్సరాల సీనియారిటీ కూడా వదిలేసి ఇంట్లో కూర్చుంటే కొడుకులు తల్లిదండ్రులకు అన్నం పెట్టని స్థితి ఉన్నది. కనీసం ₹1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా మాకు ఇన్ని రోజులు పనిచేసినాము. మా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఈ ₹1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు, మాకు పెన్షన్ ఇంత ఇస్తుండ్రు, మేము కడుపు నిండా తింటున్నామని చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసము? నర్సాపూర్ జీ మండలం చెర్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందినట్లు ఏఎస్ఐ శంకర్ తెలిపారు. గ్రామానికి చెందిన సుంకర శ్రీనివాస్ అనే వ్యక్తి సోమవారం ఉదయం గ్రామ సమీపంలో గల చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలుదార చెరువులో పడి మృతి చెందాడు. ఉదయం వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య, 2 కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. జాగ్రత్త లైట్ వెయిట్ ఉంటుంది, నీళ్ళలో వెయిట్ ఉంటుంది, వేటకైతే బాగుంటుంది. అరే దిగు తలకి పట్టుకుంది అంబేద్కర్ సంఘం నిర్మల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన అడ్డి అశోక్ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు నిగిలపు లింగన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె ప్రభాకర్, గాజుల రవికుమార్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్టు తక్కువ వడ్డీతో రుణాలు మరియు మా బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి
అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీ ముందుకు వచ్చింది. 400 రోజుల శ్రీనిధి స్పెషల్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే 8.5% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీ ఇవ్వబడును. బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ప్రతి గ్రాముకు 5,500 రూపాయలు ఇవ్వబడును. ఎల్టీ కర్షక మిత్ర రుణాలు ఎకరానికి 2 లక్షలు తక్కువ వడ్డీతో ఇవ్వబడును. మా అన్ని బ్రాంచ్లలో హౌసింగ్ లోన్ మరియు బిజినెస్ లోన్స్ సులువుగా పొందండి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను కూడా అందిస్తోంది. నెలవారీ రికరింగ్ డిపాజిట్ సౌకర్యం మరియు అన్ని శాఖలలో లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలను సంప్రదించండి. ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, ఆదిలాబాద్. నిర్మల్ మండలంలోని కొండాపూర్ శివాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి స్నేహలత, రాము దంపతులు అన్నదాతలుగా నిలిచారు. వీరిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కాగా ప్రతి సోమవారం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలన్నారు. కేనా ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎంఈఓ మధుసూదన్ సారంగపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నరసయ్యలు అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని చించోలి బి, దని, అలూరు గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, పరీక్షల సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రమేష్, కరుణ, వివేకానంద రెడ్డి, నాయకులు ఓలాది నారాయణ, సాదా ప్రశాంత్, సాయన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రం నాయుడువాడకు చెందిన అక్క సమ్రీన్ ఫిర్దోస్ తమ్ముడు ముబిన్ ఖాన్ చైల్డ్ ట్రైనింగ్ టెస్ట్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెడ్ బెల్ట్కు ఎంపికయ్యారు. వీరిని చీఫ్ ఎగ్జామినర్ తేజేందర్ సింగ్ భాటియా, కొండాజ్ శ్రీకాంత్, మాస్టర్ చందుల స్వామి, శ్రీజ, చిరంజీవి, మనీషా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15 హైదరాబాద్లోని బిఎం ప్లానటోరియంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కేంద్ర అధికార సంస్థ, కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కన్జ్యూమర్ ఆర్గనైజ్ సంఘాల సమైక్య ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నిర్వహించినట్లు నిర్మల్ జిల్లా వినియోగదారుల సమాఖ్య సంఘం అధ్యక్షులు కూన గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మీనా రామనాథం హాజరై మాట్లాడినట్లు వినియోగదారుల జీవన శైలి గురించి, వినియోగదారుల చైతన్యపరిచే సంస్థ కార్యాచరణ గురించి వివరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్యావార్ శేఖర్, సంతోష్ కుమార్, గౌరీ శంకర్, శంకర్లాల్, చౌరస్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి ఫైర్ స్టేషన్ సమీపంలో గల 108 వాహన సిబ్బంది క్వాట తొలగించవద్దని కోరుతూ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాల క్రితం ప్రభుత్వ నిధులతో ఫైర్ ఆఫీస్ సమీపంలో 108 వాహనాల సిబ్బంది ప్రభుత్వ క్వార్టర్స్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కానీ జిల్లా ఫైర్ అధికారి క్వార్టర్స్ తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 108 వాహన సిబ్బంది క్వార్టర్స్ యథావిధిగా ఉండాలని చూడాలని కోరారు. నిర్మల్ 108 సిబ్బంది అంతా కూడా నిర్మల్ జిల్లా ఆ రోజు 2008వ సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము నిధులతోటి 108 క్వార్టర్ అండ్ వాహన షెడ్యూల్ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము కంటిన్యూ దాంట్లోనే ఉంటున్నాం. కానీ ఈరోజు మరి పక్కనే ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని తీవ్రంగా వేధించినట్టు వేసి మీరు ఇప్పుడే ఖాళీ చేయాలా అని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఇబ్బంది గురి చేసినప్పుడు మేము ఎవరికి చెప్పగా మరి ఈరోజు మేము మన జిల్లా కలెక్టర్ గారికి దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యలు, మా గోడును మరి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు సామరస్యంగా మాకు సమయం ఇచ్చి మీరు జిల్లాలో ఎంతో ఉచితమైన సేవలు చేస్తూ ప్రజలతో సన్నిహితంగా ఉంటారు, మీకు ఈ సమస్య వచ్చింది, మీ సమస్యని వెంటనే పరిష్కరిస్తాం, తదుపరి ఇంకా ఎవరితో మాట్లాడాలని కూడా కలెక్టర్ గారు మాకు సామరస్యంగా చెప్పారు. ఖచ్చితంగా మాకు ఎక్కడైతే ఉందో క్వార్టరు, వెహికల్ షెడ్ ఎక్కడైతే ఉందో అక్కడనే ఖచ్చితంగా మీకు ఉండేటట్లు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మాకు. కావున దయచేసి ఎవరైతే మాకు వెళ్ళిపోవాలని చెప్తున్నారో వాళ్లకు మాత్రం ఇది విరమించుకోవాలని చెప్పేసి మేము జిల్లా తరఫు మా 108 జిల్లా యూనియన్ నుంచి వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎవరైతే మాకు వెళ్ళిపోవాలో ఇప్పుడే కాల్ చేయాలని ఎవరైతే ఫైర్ జిల్లా అధికారి చెప్తున్నారో వాళ్ళకి ఒకటే ఒక మాట చెప్తున్నాం, మీరు ఎక్కడైనా చూసుకుంటే మీరు పక్కకి వెళ్ళిపోండి, కానీ మేము అక్కడికి మాత్రము వెళ్ళిపోయే ప్రసక్తి మాత్రం లేదు. మాకు ప్రభుత్వ నిధులతో మా 108 ఆఫీస్ మీద కట్టించిండ్రు, అది మా సొంతము.
మా 108 వ్యక్తుల మాత్రం కానీ కొత్త వ్యక్తులు రావచ్చు పోవచ్చు, కానీ షెడ్డు మాత్రం 108 ఒక సిబ్బంది పైనే ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి తెలియజేసుకున్నాం. దయచేసి కలెక్టర్ గారు కూడా మాకు సానుకూలంగా చెప్పి మీకు ఖచ్చితంగా మీకు అదే ప్లేస్లో ఉండేటట్టు చేస్తామని చెప్పి, అలాగే డిఎంహెచ్ఓ గారికి కూడా కలిసాము. సార్ కూడా సానుకూలంగా స్పందించి మీరు సేవలలో 24 గంటలు అందరికి అందుబాటులో ఉంటారు, మీకు ఈ సమస్య నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదేశం. ప్రభుత్వ కార్యాలయ భవనాల ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలి. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశం. ప్రమాదవశాత్తు చెరువులో పడే ఒక వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.